జీవితంలో కోల్పోయిన దాన్ని తిరిగి పొందడం ఎలా? జీవితంలో ఎంతోమంది ఎన్నో కోల్పోతుంటారు. కొందరు డబ్బును కోల్పోతే, మరికొందరేమో మనశ్శాంతిని కోల్పోయి ఉంటారు, మరికొందరేమో ప్రేమను కోల్పోయి ఉంటారు, ఇంకొందరైతే అమ్మ నాన్నలను కోల్పోయి ఉంటారు. మరి దారుణమైన విషయం ఏంటంటే, చింతించాల్సిన విషయం ఏంటంటే కొందరు కుటుంబాన్ని కోల్పోయి ఉంటారు. అలా అని నీ జీవితాన్ని కోల్పోతే ఎలా? కోల్పోవడం అనేది సహజం, అది జీవితంలో ఒక భాగం. ఉన్న చోటనే మిగిలిపోతే అది నీ మూర్ఖత్వం, చేతగాని తనానికి నిదర్శనం. తిరిగి పుంజుకో, నీ తలరాతని నువ్వే కొత్తగా రాసుకో. నీకు ఎందులో నైపుణ్యత ఉంది? నువ్వు ఎందులో నేర్పరివి? నువ్వు ఏ రంగంలో రాణించగలవు? గట్టిగా ఆలోచించు, కష్టాన్ని మొదలెట్టు, నీలోని భయాన్ని తరిమి తరిమి కొట్టు. ఎందుకంటే కూర్చుంటే పెరిగేది రెండు. ఒకటి వయసు, రెండు బద్ధకం. వయసు పెరిగితే మళ్ళీ తిరిగి తెచ్చుకోలేము, పొందలేము. బద్ధకం పెరిగితే ఉన్న చోటనే మిగిలిపోతావు, ఒక చరణం రాయిగా, ప్రాణమున్న శవంగా. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఒక్క విషయం, నీ ఓటమికి వివరణ అందరూ అడుగుతారు, నీ గెలుపుకి వివరణ ఒక్కరు కూడా అడగరు. సో రాజీ పడక నిలబడు, నడవడం మొదలెట్టు, పరిగెత్తడం మొదలెట్టు. అలసిపోయినా సరే పరిగెత్తు, అలసిపోక పరిగెత్తు. ఎందుకంటే నీ సగం జీవితం ముందుగానే వృధా అయిపోయింది. సో ఇదే నీ సమయం, ఇదే నీ అవకాశం, ఇదే నీ ఓటమికి నువ్వు వీడ్కోలు చెప్పాల్సిన సమయం. గతాన్ని మర్చిపో, భవిష్యత్తుని మార్చుకో.